అత్తమ్మ ఈయన వచ్చిండా పొద్దు నుంచి కనబడతలేడు, ఎటు పోయిండో ఏమో. నాకేమెరకనే ఎటు పోయిండో చెప్పిపోతాడానే? నువ్వు చెప్తావా వాడు చెప్తాడా? గా సారమ్మనే రోడ్ మీద ఉండి పొల్లు తిడతాంది. నా పైసలు తీసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు అది ఇదని తిట్టి సాపిస్తాంది. ఇక ఏం చేస్తారో ఏని, నా మాట వినమంటేనేమో వినలేరు. అందరు పైసలు కట్టేటోళ్ళు అందరు తిట్టి సాపిత్తాలు. సాపిస్తే సాపి అని సాపిచ్చి వాళ్ళ చేతిలే పోతే ఒర్రి వాళ్ళ డోరే పోతుంది. నీకేమైతుందే? నాకేమైతుందా? మీ ఇద్దరు పేర్లు పెట్టే తిడతలేరు, ఇంటి కుటుంబాన్ని అందరినీ తిడతాను. దాంట్లో నేను కూడా ఉన్నట్టే కదా, నాకు కూడా వర్తిస్తాయి తిట్లన్నీ. అంతరేష ఉన్నదాని అయితే పోయి కట్టాపు అప్పులన్నీ. గారేషం ఉండే కష్టపడి పని చేసి అప్పులన్నీ తీరుద్దాము అని అన్నా. మీరు నా మాట వింటలేరా? ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు అన్నంటావు, నీ మాట వింటామే. మా వంశంలా కోడల మాట అత్త వినది, అత్త మాటే కోడలు వినాలే. గట్ల వినాలే అనే గిడికి తెచ్చిరు జీవితాన్ని. రావే రావే పిల్ల నా రంగసాని, నా రంగసాని నా కిన్నెరసాని, ఉంగరాల జుట్టు ఉన్నవాణ్ణి నేనందాగాని అని తెలిసినోన్ని, 6 అడుగుల పొడవున్న హీరోలా నేనున్న, రూపాయి లేకున్నా రుబాబుగా తిరుగుతున్న రావే పిల్ల నా రంగసాని, నా రంగసాని నా కిన్నెరసాని. ఓరి కొడుక ఎటు పోయినవురా? అది నన్ను తిడుతుంది కాదురా, ఎటు వేండు అని నేనేటో పంపించినట్టు. ఎటు పోలే అవ్వా, ఇంటికాడ ఉంటే అప్పులో వచ్చేవాళ్ళని తిడతారని ఇంకా చెరువు కట్ట వేస్తాను. కాసేపు కట్ట మీనే కూర్చొని వరదాకా వచ్చినావా? ఎటు పోయినావు పొద్దున్న నుంచి? నేను దుకాణంకు పోసుగింజల కానీ పోతే సారమ్మ వదిన ఆపి ఎట్లా మనసులో పడుతుంది భిక్షపతికి పైసలు తీసుకొని ఇది వరకు ఇస్తలేడు, మీ కుటుంబానికి అందరికి తిండి ఎట్లా నోట్లోకి పోతుందని కడి కాకులకు పోస్తుంది. నేను చేస్తా, నేను చూసుకుంటా అంటేవి కదా, మొన్న ఎప్పుడో అంటివి, నిన్న రోజు గడిచిపోతుంది. నేను చేస్తా, నేను చూసుకుంటా అంటేవి కదా, ఏమైంది? అవునా సరేది. నేను గింతగానో మొరుతానో బోదికు తిట్టి సాపిస్తారని నిమ్మకు నీరెత్తానట్టు ఎందుకట్లుంటాను నువ్వు? నేను చేస్తాను చూసుకుంటా అంటేవి కదా, ఏం చేస్తావు? ఏదో చేస్తాడు తీయరాదే, ఉట్టిగా ఎందుకే తొందర పడతావు? చిన్నదానికి పెద్దదానికి ఒర్రద్దే మొగోళ్ళ మీద, ఉట్టిగా బీపీ పెరుగుతుంది. నేను గింతగానో రంది పడతా అంటే ఆయన సప్పుదాకా ఉండు సరే, కానీ నేనే ఒరినట్టుగానే పడతాను నీకు. వర్షి మావన్ ఏమనకు, మావన్ అంటే మంచి కూడా చెప్తానా. తెచ్చిన కాడ అప్పులు కట్టమంటేనేమో కట్టరు, అప్పుల వచ్చి తిట్టి కడి కాకులో వస్తే కూడా ఏమనరు. నేను ఒక చిన్న మాట అంటే మాత్రం రేషం వస్తుంది. రాదానే నేను అప్పటికే చెప్తానా, వానికి బీపీ పెరుగుతుంది, రేషం వస్తుంది, కొడతాడు అని. అబ్బా ఇద్దరు మంచినే ఉన్నారు. నేను అంటే మీకు రేషం వస్తుంది. నేను మంచిగా పనికి పోతానా, మీరు కూడా అట్లనే పని చేయండి అంటానా. మొన్న పోయినా నిన్న పోయినా రోజుకు 300 ఎటు పోతలేవు, అట్లా మంచిగా పైసలు వెనకేసుకోవచ్చు అని అంటే మీకు కష్టమైతద్దు. నేను కష్టపడు కాదు, ఆగు ఇవాళ చూడు నేను ఏం చెప్తాను. నీకేమేం కావాలో చెప్పు, నగలు నాణ్యాలు వజ్రాలు వైడూర్యాలు అన్ని తీసుకొస్తా. అవ్వా నువ్వు కూడా ఏం బాధపడకే, నీకు చీరలు గీరలు నీకేం కావాలో చూసుకో. తీర్థయాత్రలు మొత్తం బస్స కొని కావాలంటే ఈ కానించి నేను సంపాదించి చూపెడతా. ఆగు నేను ఎట్లా సంపాదిస్తానో చూపెడతా. ఎట్లా సంపాదిస్తావు? మళ్ళీ దుబాయ్ పోతా మలేషియా పోతా అని అనకు. నేను పోయే దగ్గర ఒడ్లు ఎక్కడ ఉన్నదట, మంచిగా రోజుకు 1200 ఇస్తారు దా. నేను గా పని చేస్తానే, నేను నెల తిరగక ముందే 10 ఎకరాల భూమి కొంటే ఒక నెలనే సంపాదిస్తా. ఏమనుకుంటారో 60 లక్షల అప్పు చిట్కల కడతా నేను చేసే పనికి. నేను గట్లా ఒడ్డు చెక్క లేకుంటే నాటయ్యా నాటు గలవా అది గలవా పోతానే. ఏమనుకుంటారు నా గురించి? మా కాందానే వేరు ఉంటుంది. కోడలా వాడు అదృష్టవంతుడు. వానికంటూ ఓ రోజు వచ్చినప్పుడు ప్రపంచాన్నే కొంటాడు. కొడుక నువ్వు సంపాదించురా, ఇది చూసి పిచ్చిది కావాలి. నీ గురించి జ్యోతిష్యుడు అప్పుడే చెప్పిండు, నువ్వు జగజ్జాతకుడివి. గదే అవ్వా, ఇది ఉట్టి పిచ్చి తిరిగి అస్సలు తెలియదు, ఏం తెలియదు. మన కాందాన్ని ఎట్లుంటుంది అవ్వా, మన బాపులు మన తాతలు ఎట్లా బతికిల్లవ్వా, మన గురించి దీనికి తెలియదు. అన్ని విషయాలు కూర్చొని పెట్టి నువ్వన్నా చెప్పాలవ్వా అప్పుడప్పుడు. ఈ యాత్రలు తిరగక ముందు ఒక్కొక్కసారి చెప్పు. ఈ కాడ నుంచి కథను ఈ యాత్రలకి నేను మొత్తం సంపాదనకే ఇక బా అన్ని కొనుడే వరిచి నీకు నగలు నాణ్యాలు చెప్పినా కదా. నీ ఇష్టం పోవే. వినడానికి మంచిగానే ఉన్నది. ఈయన షోలు తూట్లు పోయినాయి, ఏం చేసి సంపాదిస్తావు మరి? నేను ఏదో చేస్తానే, నీకెందుకు ఇయ్యాటుండే పని మొదలు పెడతా. ఇక అయిపోయింది మొత్తం దేత్తడి పోషమ్మ గుడి. చెద్దలని ఇరిగినాయి, ఈ చెద్దలు అన్నీ ఇరిగినాయే. ఇవి ఎట్లా ఇరిగినాయి? అన్ని తుప్పుకాలనే ఉన్నాయి. తూకానాలంటే అది మన పెళ్ళప్పుడు మా అవ్వగారు పెట్టిన చెద్దరి, ఎండకెండి వర్షానికి నాని అది అట్లా తయారైంది. గట్టికి ఇగ్గకు ఎక్కడెక్కడ ఉసిపోతుంది. ఏమంటలేను కానీ ఈ కాలం చూడు బొచ్చడు సంపాదిస్తా. తువాలేటిదే
గా చెద్దర్లు ఎందుకు? ప్రపంచం అంతా పనిచేసి సంపాదిస్తే నువ్వు అడకదిని సంపాదిస్తావా? కాదే పిచ్చిదానా, నేను సంపాదిస్తే చూసుకొని ఉండు అంతే, నోరు మూసుకొని. నువ్వు మొత్తం పైసలు లెక్క పెట్టుకుంటా కూర్చునుడే. అవునే, వాడు సంపాదిస్తే లెక్క పెట్టే మనిషి ఉండాలనే 10వ తరగతి చదివిన నిన్ను పెళ్లి చేసుకొచ్చినాం. అవునే, నల్లగా ఉన్నా 10వ తరగతి చదివినా పైసలు మంచిగా లెక్క పెడతామని నిన్నిచ్చి చేసింది నాకు. పైసలు లెక్క పెట్టుడే ఇక నుంచి పొల్లు. ఇప్పుడు చూడు సంపాదన వదిలే దీని పట్టుకత్తా కుప్ప. కరెక్ట్ లెక్క పెట్టాలి నువ్వు, అస్సలు మిస్ అయ్యదు, ఒక్క నోటు కూడా మిస్ కావద్దు. ఇక ఇవన్నీ అప్పు సప్పులు అన్నీ కట్టుడే. ఒక రోజులో కడుతున్నావో లేకుంటే 10 రోజులు అన్నీ కొడుతుందో. ఎట్లా చేసి ఒక నెలలో ఓడగొడతా కానీ అప్పు అంతా. మరి పోయేస్తా. అగో ఇదేదో వేషమేసి పోయేస్తా అంటావు, ఇట్లనే పోతే కుక్కలు ఎంబడ పడతాయి తొవ్వంటి. ఏం కాదు నేను చూసుకుంటా కానీ ఇంకా కుక్కలు నన్నేం చెప్తే. అమ్మ పోయేస్తా. పోయిరారా కొడుక. వీడు ఎటు పోతాడో నాకే అర్థమైతే లేదు. వర్షిని ఇగో వీడు పుట్టిన గడియల్నే అయ్యగారులను తొరికొచ్చి పంచాంగం ఒకటే రాసుడు. వీడు బాగా అదృష్ట జాతకుడే. ఏమని రాసిర్రత్తమ్మా? ఈయన శనిన చెద్దరు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతాడని ముందే రాసిర్రా? కాదే కోడలా, నీకెంత చెప్పినా అర్థం కాదు నీ మట్టి బుర్రకు. ముందుగాలైతే నీళ్ళ తడి తెచ్చి దగ్గర పెట్టుకో. వాడు కట్టలు పైసలు తీసుకొస్తే లెక్క పెడతా అంటే ఒకటికొకటి అతుక్కుంటాయి కదా, అతుక్కు పెట్టుకోకుండా మంచి ఇట్లా లెక్క పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు గండి కట్టలు పట్టుకొస్తాడా అత్తమ్మ? ఇప్పటికిప్పుడు ఎట్లొస్తాయి పైసలు? వాడు తెలివి కల్లోడే, దానికి పోను అదృష్ట జాతకుడని మొత్తుకుంటానా. అవునా? అంతేనా అత్తమ్మ? రేపు నేను కూలి పనికి వస్తానని చెప్పిన, ఇక్కడ పైసలు లెక్క పెట్టుకుంటుండైతే కూలి పనికి ఎప్పుడు పోతా? నేను రానని చెప్పొద్దు అత్తమ్మ. చెప్పిరాపో, నాకు కూడా చదువత్తే మంచిగుండు, నేను కూడా 4 కట్టలు లెక్క పెడదు. ఇగో అత్తమ్మ, పైసలు లెక్క పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నా. ఇగో ఆయన మొత్తం ముళ్ళలు తెచ్చి పైసలు అన్ని ఇక్కడ పోతాడు. మంచిగా నేను లెక్క పెట్టుకుంటా, ఇన్లు వేస్తా. ఇక చిల్లర పైసలు ఏమన్నా ఉంటే ఇక ఇన్లు వేసుకుంటాం. అయినా ఎట్లా తెస్తాడు అత్తమ్మ కానీ అన్న పైసలు? ఎట్లా తెస్తాడు ఏమున్నదే, వాడు వెనక చెద్దరు కట్టుకపోయాడు కదా, దాలనే పట్టుకొస్తాడు. నేను అనేది నీకు అర్థమైతలేదు. ఎక్కడి నుంచి తెస్తాడు ఆ పైసలు? ఎక్కడి నుంచో కాడి నుంచి తెస్తాడే. వాడు అదృష్టవంతుడు, వాడు ఎక్కడుంటే అక్కడ పైసా. మరి ఇన్ని రోజుల బట్టి తిరగలేదు ఆయన ఎంబడి పైసా? ఊకి అప్పులు చేసుకుంటూనే తిరిగిండు. అరే నీకేం తెలుస్తుంది? అప్పులు చేస్తే 100 దగ్గర ఉన్నట్టేనే పైసా. అప్పులు చేసి పైసలు పట్టుకరానే పట్టుకొచ్చే. ఏమో పో, 10 సంవత్సరాల బట్టి గిట్ల సంపాదిస్తారని అనుకోలే. పోయేటప్పుడు కూడా మంచి ధైర్యంగా పోయాడు. తెత్తడు కావచ్చు ఇక కట్టలు ఈ నీళ్ళు సరిపోతాయో గోళం తెచ్చి పెట్టుకోను. అక్క మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు? వాళ్ళు ఇంకా గంట వరకు వస్తారు, సామాన్లు తీసుకొని రావాలి కదా. నాకు భయం అవుతుంది అక్క. భయం ఎందుకురా? ఎందుకు భయపడతాను? ఇగో దయ్యాలు వస్తాయి కదా, అందుకే భయపడతాను. ఈ పార్టీలు వస్తాయారా? రావు. ఏదక్క నేను సినిమాలో చూసిన వస్తాయి. ఏ సినిమాలో చూసినారా? దయ్యాల సినిమా అక్క, దయ్యాల సినిమా. అవునా? నేను కూడా చూసిన, నాకు కూడా కొంచెం భయం అవుతుంది. మరి ఎట్లక్క? దయ్యం వస్తే దయ్యంకి కనబడకుండా జాక్కుందామా? జాక్కుదాం. దయ్యాలు మనల్ని చూస్తే ఎట్లేమున్నది? పొల్లు కొడదాం. సరే పా, దాసుకుందాం. సరే. అక్క ఇక్కడ దయ్యాలు రావు, ఏం రావు మంచిగా. అవునవును, లొల్లి పెట్టకురా. వీళ్ళు భార్య భర్తలు బండి మీద ఎటో పోతాళ్ళు. ఇక ఆగు మాయం చేస్తాన్ని. తలుపు తీసింది ఎవరో, మర్చిపోయి తలుపు లేకపోతే రేపు వెళ్ళి కావచ్చు. మంచిగా నయమే. ఎవరు లేరు. అయిపోయింది, నా పంట వండింది, ఎవరు లేరు. అక్క దయ్యం వచ్చినట్టు ఉంది అక్క, సౌండ్ వస్తుంది. అవునరా, నాకు కూడా సౌండ్ వస్తుంది, చూస్తావు? నిజమేరా, నిజమే, దయ్యం పెద్దగానే ఉన్నది. మరి ఎట్లా కొడదామా? ఆవు చెప్పినప్పుడు రా, ఇద్దరం కలిసి కొడదాం. సరే. వామ్మో, ఎదురుగానే పెట్టిల్లు. మొదటి దొంగతనంలే బంగారం దొరికింది. అయ్యో, ఎత్తది ఇలా మూటలు ఎత్తా. అబ్బో పిచ్చపతి, ఎంత అదృష్టం రా నీది, ఎంత అదృష్టం రా. ఇంకేమైనా ఉన్నాయో పైసల మూటలు గినా? అయ్యో ఏం లేవు కదా.
అరే గంజులలో కూడా ఏం దాయలేదు, ఏం చేసిళ్ళు. అరే పోసుకించారు డబ్బాలలో పైసలు దాచుకోరా, 50 100 దాచుకోవాలి, ఒక్కరు దాచుకుంటలేరు. ఏంద్రో ఇల్లు వెళ్ళావు మేమే గింత. అబ్బో కారం. బాబో పొలు పొలు కొట్టిల్రు. దేవుడా దేవుడా దేవుడా, ఆ ఇంట్లో అసలు ఎవరు ఉన్నారు, ఏం కథ, ఎవరు కొట్టిల్లు, నా ముఖం చూసిల్లా ఏంది బాబు, ఈ కథ మంచిగా లేదు. పొల్లు పొల్లు తల్లు తిన్నా, ఆయన కానీ నగలైతే పట్టుకపోతాను. నగలు ఉన్నాయా? ఉన్నాయి. అబ్బా నగలే, ఇక నయమైన పాటు నగలైతే దొరికినాయి. బాబో బాగా కొట్టిల్రు. చూసిన వారా తమ్ముడు, దయమత్తే ఇట్లా కొట్టాలి అంతే, ఏ దయమైనా పారిపోతుంది. అవునా అక్క, గింతేనా? గింతేరా. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారో ఏమో, ఇంట్లో కూర్చుందాం రా. అగో కోడలా, అత్తాండే అత్తాండే, నా కొడుకు అత్తాండే, నడువు. రాని అత్తమ్మ రాని, నేను అన్ని తయారు పెట్టుకునే ఉంటే. తయారు పెట్టుకున్నాడు కాదే, నడువే. వానికి ఎంత బరువు అవుతుందో. అయ్యో కట్టలు కొడుకు. అవునా? అయ్యో అత్తా నాగు. ఏది మూటి మూటి, నేను ఎత్తుకోవద్దు. అంత ఎత్తుకవే, అంత లేదా దా. అయ్యో అదేంది, కట్టలు ఏవి కనబడతలేవు. కొడుక తెచ్చిన కట్టలన్నీ ఆ పరదలో పోయిరా. కోడలా పోవే, ఇక లెక్కబెట్టు. ఎప్పటికి దీనికి లెక్కబెట్టే పని ఉండాలిరా. సరే అవ్వ సరే. ఇక వర్షి పట్టుకో. పోయి పైసలు కట్టలు ఇలా పోయి. పైసలు కట్టలు కాదే, ఇగో అగో గిదేంది, బంగారం నీకోసమే తెచ్చిందే, నీకోసమే. ఇక బంగారం ఈ కాంచి మెడలు వేసుకొని తిరుగుడే. ఇక పట్టు. ఇంత హఠాత్తున నీకు పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ బంగారం ఎప్పుడు కొనుకొచ్చినావు? నీకెందుకే ఈ బంగారం అయితే తీసుకో. షీవంత వాడినవి ఇట్లా ఉన్నాయి, ఇవి నాకు వద్దు. కొత్త అయితేనే నాకు కావాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఎక్కడి ఒకటి తీసుకో, అచ్చుడు పాడవడ తీసుకో. ఎక్కడి ఒకటి అంటే కారణం లేకుండా తీసుకుంటున్నా. ఎక్కడి ఇవన్నీ అసలు, ఇవి ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు? అరే ఎక్కడి అయితే నీకెందుకే, మంచిగా వేసుకొని తిరుగు, మంచిగా ఉండు. అత్తమ్మ నువ్వు ఎప్పుడు అదృష్టానికి ఇదేనా? ఇంకేందే, వాడు బంగారం తెచ్చి నీకు లెక్కబెట్టే పని తప్పించిండు. 4 5 తెచ్చినట్టు ఉన్నాడు కదా. నువ్వో 2 వేసుకో, నాకో 2 ఉంచు. ఇది ఎక్కడనో ఎత్తుకొచ్చినట్టున్నాడు అత్తమ్మా. ఏంది పైసలు సంపాదిస్తా, నేను 10 ఎకరాల భూమి కొంటా, 60 లక్షల అప్పు కడతా, అది ఇదంటే కదా, గిదేనా దొంగతనం చేసుడా? అరే గట్టిగా అనకే, సపరేట్గా తీసి దాసుకో. అబ్బో మొత్తాన్ని ఎవరు. అయ్యో ఇదేదో కలర్ ఉన్నట్టున్నది, బంగారమేనా? అయ్యో ఇది బంగారం కాదు, ఉత్తగా ఇనుపది. అగో కొడుక, ఇంకా ఇనుపది ఎందుకు పట్టుకొచ్చినావురా? బంగారం తేలేదా? ఏంది అది బంగారం కాదా? బరబరి చూడుల్లి. అవ్వ నువ్వు చూడే. అయ్యో నాకు తెలియదు, మీ అవ్వకే తెలుస్తుందా? ఇగో ఒకటి అత్తమ్మ చూడు, నేను అప్పటికప్పుడే పైసలు గనిగానే ఎట్లా వస్తాయని ఆడికి అనుకుంటానే ఉన్నా. గిదా నువ్వు చేసే పని. అయ్యో ఇది ఉట్టి ఇనుపదే, ఎక్కడ పట్టుకొచ్చినావురా ఇది? అయ్యో అన్నుట్టియేనా? అన్నుట్టియే. సంపాదిస్తా అని పోయి దొంగతనం చేసి గిల్టీ నగలు పట్టుకొని వచ్చినవా? అయ్యో గిట్లా అయిందేంద్రో. ఓ భగవంతో, అబ్బో ఓ దేవుడో, ఓ రాములో. ఓషిని పిచ్చిగాడిది, నువ్వు తెచ్చినా గిల్ట్ నగర్ రారా. నువ్వు పైసలు తెస్తే మంచిగా తీర్థయాత్రలు తిరగచ్చు అని నేను అనుకున్నా. నా పింఛన్ డబ్బులు పడచ్చు. ఇక సపరేట్గా నేను ఆ పైసలు తీసుకొని తీర్థయాత్రలకు పోతా. అయినా అయ్యగారులు ఎప్పుడో ఎప్పిల్లు నువ్వు పుట్టినాకనే పక్కకు తీసుకుపోయి షవులా. అమ్మ నీ కొడుకు అంతా ఆగంగాడు, విని నమ్మకుల్లి అని. నేనే అప్పుడు నమ్మలే. ఇక పోతానే కోడలా. అగో పోతానవా? ఇక కొడుకుని చక్కదిద్దేది లేదు, ఏం లేదు. ఇక పోతానా తీర్థయాత్రలు తిరుగుడు ఇదే కథ, ఏం లేదు. ఇక నేను పొద్దున్న నుంచి పైసలు లెక్క పెట్టాలని బకెట్ల నీళ్ళు ఏర్పాటు చేసి, గంజి ఏర్పాటు చేసి, సాప మంచిగా ఉతికి పరిచి ఉంచి ఉన్నా, మంచి పైసలు లెక్క పెట్టచ్చని. ఇక ఈ కథ మీకు కష్టపడే వద్దు, మంచి ఉత్తగా చెయ్యే కావాలి. దొంగతనానికి పోయినావా? అవ్వ మా అబ్బాయికి తెలిస్తే అయితే సిగ్గు పోతుంది. ఏమో పోవే, నా బాధ నాది, నీ బాధ నీది. అబ్బో కిటుకు అనే సప్పుడొస్తుంది. ఏమో పో,
రేపటి నుంచి నేను కూలి పనికి రాను, నాకు పైసలు లెక్క పెట్టడే తీరది, మీరు కూడా మాకు కూలి పనికి రావాలి పైసలు లెక్క పెట్టడానికి అని చెప్పొచ్చిన. ఇప్పుడు మళ్ళీ పనికి పోతే ఎంత ఇజ్జత్ ఇస్తారో ఏమో, ముక్కు మీద వేలేసుకొని నా ఇజ్జత్ అంతా ఇస్తారు ఇక అందరు కూలోళ్ళు.